అండి. ఈరోజైతే వేడి వేడి అన్నము అలాగే చికెన్ కర్రీ లెగ్ పీసులతో పెట్టుకుంటున్నామండి. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమిద్దరం పోటీ పెట్టుకుంటున్నాం. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి డబ్బులు 2000 రూపాయలండి. మా ఇద్దరిట్లో ఎవరిది తిన్నా కానీ డబ్బులు మాత్రం వాళ్ళు తీసుకుంటాము. అదే ఈరోజు పోటీ. కానీ స్వీట్గా మా ఆయన తింటాడు, కానీ ఈరోజు నేను కూడా స్వీట్గానే తింటాను. చూడండి, నేను ఇలానే తింటాను, కానీ ఈరోజు అంత లేదు తనకి. ఈరోజు నేనే తినేస్తాను. చూడండి, అంత లేదమ్మా, నాన్ననే తింటాడు. లేదు, నేనే తింటాను. చికెన్ కర్రీ డబ్బులు నేనే గెలుస్తాను అని నమ్మకమైన ఫస్ట్ జోలు పెట్టుకున్న డబ్బులు, ఆ జోల డబ్బులు నాకే వస్తాయి. చూడండి, అంత లేదు. చూద్దామ్మా. నువ్వైతే తినలేవన్నాడు, కానీ ఈరోజు తిని చూపిస్తానండి నేను కూడా. చూద్దాం ఎవరు గెలుస్తారు ఈరోజు. అయితే చికెన్ కర్రీ బాగుంది. చిన్న గిన్నె తీసుకురా. చికెన్ కర్రీ మాత్రం యమ్మీ యమ్మీగా ఉంది కదా. టేస్ట్ నేను కూడా తింటా కొంచెం. ఈరోజు ఫస్ట్ టైం ఛాలెంజ్ పెట్టినా నేనే, మా అమ్మ మా నాన్నకి. ఎవరు గెలిస్తే వాళ్ళకి 2000 రూపీస్ గెలిచి చూపిస్తా ఈరోజు నేను. చూద్దామ్మా. ఫస్ట్ మా నాన్ననే ఫినిష్ చేస్తాడు రోజు. ఈరోజు ఎవరు చేస్తారో చూద్దాం. మరి మా అమ్మ ఏమో నేనే గెలుస్తా అంటుంది. ఇలానే ఏ ఛాలెంజ్లు పెట్టారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ టైం అవి ట్రై చేస్తాము. నేను మా అమ్మ మా నాన్నతో చేపిస్తాను నెక్స్ట్ టైము ఈ ఛాలెంజ్ మీరు చెప్పింది. మా పీస్ కూడా మొత్తం తినాలి క్లియర్గా. ఆ పీస్ ఉండదు కదా, మొత్తం నీట్గా తినాలి చూడు. మటుకు ఒక రేంజ్లో చేసిన ఈరోజు. వంటలలో నన్ను పెంచిన వాళ్ళు లేరు అసలు. అట్లా అనుకొని ఇన్ని రోజులు మేము ఆ మాట అన్నప్పుడల్లా నాకు తెలియదు. ఎందుకంటే తినేది మా నాన్ననే కాబట్టి.
తినే మాత్రం అన్నాడు. అప్పుడు ఇంకా సన్నగా ఉండే. అప్పుడే గ్రామాలు ఉంది, ఇప్పుడు గ్రామాలకు తగ్గిపోయి ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ మా పెళ్లి ఫోటోలు చూపిస్తా కావాలంటే. అప్పుడే బాగున్నా, పెళ్ళి అప్పుడే బాగున్నా, పెళ్ళి ఇటైనా చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తా, అప్పుడు దొరుకుతుంటారు మీరు. కారం ఎక్కువైంది. అవునా? బాగా చేస్తుంది అమ్మ చికెన్. మా నాన్నది అయిపోతుందమ్మా. నాది కూడా అయిపోతుంది. మా మా నాన్నది కంప్లీట్ అవుతుంది. వేసుకున్నాను. అంత సీన్ లేదు, ఇట్లా ఏదో ఒక రీజన్ చెప్తారు కదా నాన్న. ఇద్దరికి సేమ్ ఉంది, సేమ్గానే వేసుకున్నారు. చూపిస్తాను.
ఝాన్సీ ఝాన్సీ హలో అమ్మా మా నాన్నకి తెలిసి మా అన్నకి గెలుస్తాడని. ఇంకొద్దిగా అన్నం ఎక్కువ వేసుకున్నాం. నాకన్నా తక్కువ. మా నాన్న గెలిచినాడమ్మా. చెప్పే ఒక రీజన్. లేదండి అన్నం అయితే తనకైతే కొద్దిగా ఎక్కువనే పడింది అన్నమ్మ. తను తక్కువనే వేసుకున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఇట్లనే ఇంకా రీజన్ ఏం లేదు మా ఏం లేదు. ఇద్దరికి నేను చూసినాను అప్పుడు, ఇద్దరికి వేసేటప్పుడు ఇద్దరికి సేమ్ గానే వేసినాము. రైస్ ఇంకా ఆ పోటీ చికెన్ అంటే కర్రీ. పోటే కదా. డబ్బులు అయితే ఈరోజు మా ఆయన గెలుచుకున్నాడు, కానీ రేపు నేను గెలుచుకుంటాను ఖచ్చితంగా. ఆ డబ్బులు మాత్రం నాకే వచ్చేస్తాయి. నా అన్నం అయిపోయింది, ఛాలెంజ్ ఫుడ్ అయిపోయింది. మళ్ళీ అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నా. మా అమ్మ ఇందాక అనింది నువ్వు తక్కువ వేసుకున్నావు అనేసి. దాన్ని వేసుకునే కదా. మళ్ళీ వేసుకున్నాడు చూడు నాన్న. ఇప్పుడన్నా మరి పడు పోటీ పడు నాన్నతో. అంతసేపు లేదమ్మా. అమ్మ ఇది సైడ్ కనవా? మళ్ళీ వేసుకుని చూడు. ఇప్పుడైనా వెళ్తాము. ఇప్పుడు గెలిచాము నాన్నతో. నేను డబ్బు పిస్తూ పూర్తిగా తిన్నా. నాన్న కూడా పూర్తిగా తిన్నాడు. అంత పప్పు బాగుందా? అన్ని కర్రీలు చేసినా, అన్ని కూరలు చేసినా, పప్పు ఉంటే చాలు ఇంకా. ఈరోజు అయితే ఛాలెంజ్లో అయితే మా నాన్ననే విన్నర్ అయినారు కదా నాన్న. అటు 2000 రూపీస్ కూడా నాన్నకే పోయినాయి. మా వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇంకా ఎక్కడ పోతా చెప్పు. నేను ఓడిపోయినానని చెప్పు. ఓడిపోవడం అనేది కాదండి, డబ్బులు మాత్రం గెలుచుకున్నాడు. కానీ నెక్స్ట్ మటుకు నేనే గెలుస్తాను, ఎందుకంటే తక్కువ వేసుకుంటాను. రేపు అయితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. కానీ చికెన్ మటుకు చాలా అంటే చాలా బాగుందండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈరోజు అయితే. కానీ అనవసరంగా 2000 పోయినాయి, ఏం చేయలేము కదా. ఏదో ఒక రోజు లాక్కుందానిలే, ఎక్కడ డబ్బులు. వంటలు అయితే చాలా బాగున్నాయండి. పప్పు కూడా చాలా బాగుంది. మా ఆయన లాస్ట్లో ఖచ్చితంగా పప్పు తింటాడు, అందుకే పప్పు వేసుకొని తింటున్నాడు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. తీసుకుంటాం, అలాగే తీసుకుంటా.